హలో ఆల్, వెల్కమ్ టు విజన్జయ్. ఈరోజు క్లాస్లో మనం జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్కి సంబంధించి అప్రోచెస్ అంటే ఏ విధంగా చదివితే జనరల్ స్టడీస్ని ఎఫెక్టివ్గా అర్థం చేసుకోవచ్చు, అలాగే దాంతోపాటుగా మెయిన్గా ఎక్కువ మార్కులు అనేది ఏ విధంగా సంపాదించవచ్చు, ఇలాంటి మనము జనరల్ స్టడీస్ అప్రోచ్లో భాగంగా చెప్పుకుంటాం. అలాగే దాంతోపాటుగా ఈ జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో దీన్ని షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆ షార్ట్ నోట్స్ని మనం రివిజన్ నోట్స్ అని అంటాం అనమాట. ఆ రివిజన్ నోట్స్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా ఇప్పుడు మీకు నేను 25 పేజెస్ ఒక సబ్జెక్ట్ పెట్టుకోమని చెప్పాను కదా. సో 25 పేజెస్ పెట్టుకుంటే మీకు సరిపోద్దా అనే క్వశ్చన్ రావచ్చు. సరిపోద్ది. ఎప్పుడు 10:1 రూల్ అని ఉంటుంది అనమాట. షార్ట్ నోట్స్లో 10:1 రూల్ అని ఉంటుంది. ఆ 10:1 రూల్ అంటే ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 250 పేజెస్ బుక్ ఉంది. 250 పేజెస్ బుక్ ఉంది. ఆ 250 పేజెస్ని మీరు 25 పేజెస్లో నోట్స్ రాసుకోవాలి. అదే మనకి 1:10:1 రూల్. 10 పేజెస్ని 1 పేజ్లో రాసేలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి మన షార్ట్ నోట్స్. దానికే మీకు టెక్నిక్స్ చెప్తాను, ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని మనకు అంతా కలిపి ఒక పేజ్లోకి వచ్చేసి కూడా మనం మాట్లాడతాం. సో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మెటీరియల్ ఉంది, పాలిటీ మెటీరియల్ మీకు త్వరలో అప్లోడ్ అవుతుంది. పాలిటీ మెటీరియల్ అంతా రఫ్లీ ఒక 120 నుంచి 130 పేజెస్లో ఉంది మెటీరియల్ అంతా కలిపి. సో 150 అనుకో, 150 పేజెస్లో మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ చూసుకుని మీరు 10:1 రూల్ ఫాలో అయ్యారనుకోండి 15 పేజెస్లో వచ్చేస్తుంది. ఆ 15 పేజెస్ మీరు రివిజన్ చేసుకున్నారనుకోండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆల్మోస్ట్ 80 to 90% యాక్యురసీ మీకు ఆన్సర్ చేయడానికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ రూల్ అనేది ఫాలో అవుతూ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ 1:10 రూల్లో ఏదైతే మొత్తం 10 పేజెస్ ఏదైతే ఉందో దాన్ని 1 పేజ్లోకి రాయాలి అంటే ఎలా అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీనికి మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది డయాగ్రామ్స్ యూజ్ చేయాలి. డయాగ్రామ్స్ అంటే బొమ్మలు కాదు, ప్రధానంగా ఫ్లో చార్ట్స్ అనమాట. ఫ్లో చార్ట్స్ అనేవి యూజ్ చేయాలి. మీ నోట్ మేకింగ్ చేసుకునేటప్పుడు ఫ్లో చార్ట్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాను. అదే ఎందుకు చెప్తున్నాను ఫండమెంటల్ రైట్స్ అంటే ఆ సబ్జెక్ట్ మీకు కంప్లీట్ అయింది కాబట్టి మీరు కూడా రీకాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ 6 ఉన్నాయి అనుకున్నాం కదా. ఫండమెంటల్ రైట్ అని పిలిచేయండి. ఇందులో 1, 2, 3, 4, 5, 6. ఓకేనా? లేదు ఇంకో టాపిక్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇలా పెట్టుకోండి, అడ్వాంటేజెస్ ఈ పైకి పెట్టుకోండి, డిసడ్వాంటేజెస్ ఈ కింద. సో అడ్వాంటేజ్ 1, 2, 3, 4, డిసడ్వాంటేజ్ 1, 2, 3, 4 డయాగ్రామ్. లేదు ఇంకొక ఏదైనా ఉంది, ఒక 3 టాపిక్స్కి సంబంధించి ఉంది, ఇలా ఒక బాక్స్ పెట్టుకోండి. ఈ బాక్స్ పెట్టుకొని 1, 2, 3. సో ఇలా ఏదైతే ఉందో ఆ టాపిక్కి ఫ్లో చార్ట్స్ అనేది యూజ్ చేయడం ద్వారా మన నోట్స్ అనేది కన్సైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంత పెద్ద ఇన్ఫర్మేషన్ అంతటిని మనం ఒక పేజ్లోకి తెచ్చి రాయగలుగుతాం అనమాట. సో అది ఎలా కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫ్లో చార్ట్స్ అనేది ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామ్లో అంటే మీ షార్ట్ నోట్స్లో ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది వచ్చేసరికి షార్ట్ ఫామ్స్. సో ఈ షార్ట్ ఫామ్స్లో 2 ఉంటాయి. ఒకటి ఏంటి, యూనివర్సల్ షార్ట్ ఫామ్స్ ఉంటాయి. యూనివర్సల్ షార్ట్ ఫామ్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసరికి ఇండివిజువల్ షార్ట్ ఫామ్స్ అనేవి కనిపిస్తాయి. సో యూనివర్సల్ షార్ట్ ఫామ్స్ అంటే ఏంటి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఉంది. వరల్డ్ బ్యాంక్ని ఏమని పిలుస్తాము? WB అంటే సరిపోతుంది వరల్డ్ బ్యాంక్ని. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని WTO అని రాస్తే సరిపోతుంది మీ నోట్స్లో. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రాయాల్సిన అవసరం లేదు అనుకుంటే మనకి ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, ADB అని రాస్తే సరిపోద్ది. ఇలా మనకి ఏవైతే యూనివర్సల్ షార్ట్ ఫామ్స్, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, RBI అని రాస్తే సరిపోతుంది. సో ఇలా ఏవైతే ఉన్నాయో వాటికి మనకి యూనివర్సల్ షార్ట్ ఫామ్స్ అన్నట్టు అవి అందరూ యాక్సెప్ట్ చేసే షార్ట్ ఫామ్స్, వాటిని రాసుకోండి. అవి రాయడం ద్వారా మీకు అక్కడ పేజ్ తగ్గుద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇండివిజువల్ షార్ట్ ఫామ్స్ అన్నాను కదా. ఇండివిజువల్ షార్ట్ ఫామ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇంక్రీజ్ ఉంది. ఇప్పుడు ఇంక్రీజ్ అని ఇలా రాశాం, ఇంక్రీజ్ అని ఉంది. సో ఒక పర్టికులర్ పాయింట్ ఏదో ఆ ఎకానమీలో ట్రెండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని రాయాలి. ట్రెండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని రాసినప్పుడు ఇలా రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసుకుంటారు, ఒక ఎర్ర మార్క్ ఇలా అప్పు పెట్టేసుకోండి. ఈ అప్పు అంటే ఏంటి, అది ఇంక్రీజ్ అయ్యేది, అది మీకు మాత్రం అర్థం అవుతుంది, ఎందుకంటే మీ ఇండివిజువల్ షార్ట్ ఫామ్ కాబట్టి. అలా కాకుండా బిట్వీన్ అనే పదం ఉందనుకుందాం, బిట్వీన్ అని ఇలా ఉంది, దాన్ని B/AA అని ఇలా రాసేసుకోండి.
B/W అని రాసేసుకోండి. లేదు ఎండ్ ఉంది, ఎండ్లు ఈజ్లు ఆర్లు ఇవన్నీ తీసేయండి, ఎండ్ ప్లేస్లో కామా పెట్టేసుకోండి. సో ఇలా ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని సార్ట్ చేసేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి రైట్ అని ఉంది, రైట్ టు ఈక్వాలిటీ అని ఫండమెంటల్ రైట్స్ రాస్తాం, దాన్ని ఆర్టీ అని రాసేసుకోండి. అలాగే ఫండమెంటల్ రైట్స్ అని ఉంది, ఫండమెంటల్ రైట్స్ అని ఉంది. ఇంత పెద్దది రాసేలోపు FR అని రాయండి, అంతే. FR అని రాస్తే అయిపోయింది. అది మీకు తెలుసుగా ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, DPSPs అని రాయండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని GDP అని రాయండి. ఇలా ఏవైతే షార్ట్ ఫామ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ షార్ట్ ఫామ్స్, ఇంక్రీజ్ డిక్రీజ్కి, అది డిక్రీజ్ అనుకోండి ఈ సింబల్ పెట్టుకోండి, ప్యారలల్గా వెళ్తుందంటే ఈ సింబల్ పెట్టుకోండి. ఆ సింబల్స్ పెట్టుకొని మీరు రాయడం ద్వారా ఏమవుతుందంటే ఆ నోట్స్ ఏదైతే ఉందో అది కన్సైజ్ అవుతుందంటే చిన్న షార్ట్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఆ 10 పేజీల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనము 1 పేజీలోకి ఈజీగా తెచ్చుకోవచ్చు. అది నేను మీకు రాసి కూడా చూపిస్తాను, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా మీరు సెకండ్ చేయాల్సింది యూనివర్సల్ షార్ట్ ఫామ్స్, ఇండివిజువల్ షార్ట్ ఫామ్స్ కూడా ఖచ్చితంగా రాసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే సెంటెన్స్ మేకింగ్ ఫాలో అవ్వకండి. సెంటెన్స్ మేకింగ్ అనే వద్దు. సెంటెన్స్ మేకింగ్ అంటే ఏంటంటే హీ ఈజ్ గోయింగ్ టు ది ల్యాబ్, లేదా హీ ఈజ్ రైటింగ్ ద బుక్, ఇలా ఈజ్లు ఆర్లు అది మొత్తం టెన్స్లు, తర్వాత అక్కడ వెర్బులు అవన్నీ యాడ్ చేయకండి. అక్కడ ఈజ్లు ఆర్లు ఇవన్నీ తీసేయండి. జస్ట్ ఏం చేస్తారంటే సెంటెన్స్ మేకింగ్ వద్దు. ఫర్ ఎగ్జాంపుల్గా హీఈస్ గోయింగ్ అన్నాడు అనుకున్నాం అనుకోండి, హీ అని పెట్టండి, ఇలా పెట్టేయండి అంతే. అంటే అతను వెళ్తున్నాడు అన్నట్టు మనకు అర్థమైపోతుంది. హీఈస్ గోయింగ్ టు ద ల్యాబ్ ఇలా అవసరం లేదు, హీ అలా పెట్టి ల్యాబ్ అని పెట్టండి, అంటే అతను ల్యాబ్కి వెళ్ళాడని మనకు అర్థమైపోతుంది. లేదు అనుకుంటే హీఈస్ టీచింగ్ అన్నాం అనుకోండి, సో అతను టీచ్ చేస్తున్నాడు అన్నట్టు టీచ్ అని ఇలా పెట్టేసుకొని పర్సన్ పేరు ఏదైతే ఉందో పర్సన్ పేరు రాసేసుకోండి, సరిపోతుంది. సో అలా ఏంటంటే షార్ట్ ఫామ్ సెంటెన్స్ మేకింగ్ కంప్లీట్గా చేయకుండా షార్ట్ ఫామ్ చేయడం ద్వారా ఆ 10 పేజీలో ఉన్న కంటెంట్ కాస్త 1 పేజ్కి వచ్చేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 3 ఫాలో అవ్వండి, ఫాలో అయితే వస్తుంది. దాని తర్వాత మనకు ముఖ్యమైనది ఏంటంటే ఈ పర్టికులర్ ఈ షార్ట్ నోట్స్ మేకింగ్లో మనకు కావాల్సిందే ఏంటంటే ప్రధానమైనది ఎగ్జామ్కి అవసరం ఏంటి. ఇక్కడ మనకి వాట్ ఈజ్ ద నెసరీ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ మనకి అవసరమైంది ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఇది అవసరమా కాదని మనం ఎలా చెప్పగలుగుతాం? ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఈ పర్టికులర్ రాయాలా వద్దని ఎలా తెలుస్తుందంటే PYQs. ఆల్రెడీ మీకు చెప్పాను, ఆ PYQs సాల్వ్ చేస్తే రిపీటెడ్ టాపిక్స్ అర్థమైపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి, 6 మనకు అవసరం అంటే 6 అవసరం, అది ఇంపార్టెంట్. అలా కాకుండా DPSPs ఉన్నాయి, ఆ DPSPలో ఉన్న ప్రతిదీ అవసరం అంటే అందులో కొన్ని ఇంపార్టెంట్ మనకి. అలా పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో ప్రతిదీ ఆ పార్లమెంట్ ప్రొసీడింగ్స్, పార్లమెంట్ బిజినెస్, పార్లమెంట్లో జరిగిన ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ మనకు అవసరం అంటే లేదు. వాటిలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏవైతే రిపీటెడ్గా అడగడానికి అవకాశం ఉంది అన్నట్టు ఉన్నాయో వాటిని మనం రాసుకుంటాం అనమాట. అలాగే మీరు రాసేటప్పుడు టేబుల్ ఫార్మ్స్ కూడా యూజ్ చేయండి, కంపారిజన్కి వచ్చేసరికి టేబుల్ ఫార్మ్స్ యూజ్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది అవసరం అనేది మీకు అర్థమైపోతుంది. వాటిని అండర్లైన్ చేసుకుని ఆ పాయింట్ని రాయండి. అక్కడ ఉన్న ప్రతి దాన్ని ఇక్కడ డంప్ చేసేస్తే అది షార్ట్ నోట్స్ అవ్వదు, అది కొత్త మెటీరియల్ అవుతుంది అనమాట. కొత్త మెటీరియల్ మీరు తయారు చేయడం ద్వారా మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారా, లేదంటే వేరే వాళ్ళకి మీ నోట్స్ ఇచ్చి చదవమంటారు? లేదు కదా, మీ ఓన్ కోసమే కదా. కాబట్టి మీరు ఈ షార్ట్ ఫామ్స్ ఇలాంటివన్నీ ఉపయోగించుకొని ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఏంటి అవసరం, ఆ పర్టికులర్ టాపిక్ నుంచి మనకు అవసరమైంది ఏంటి, ఇలాంటి మీరు దృష్టిలో పెట్టుకొని రాస్తే 100% షార్ట్ నోట్స్ అనేది బెస్ట్గా అయిపోతుంది. ఓకేనండి. సో ఐ థింక్ ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అవ్వండి. ఫాలో అవడం ద్వారా షార్ట్ నోట్స్ అనేది మీకు ఈజీ అవుతుంది. ఒక షార్ట్ నోట్స్ మనం ఫండమెంటల్ రైట్స్ మీద దాదాపుగా మీకు 2 క్లాసెస్ చెప్పాము. దాని తర్వాత మెటీరియల్ ఒక 20-30 పేజీల మెటీరియల్ ఉంది. అదంతటిని మనం ఒక పేజీలో ఎలా రాయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఉన్నాయి ఏమైనా డౌట్స్? ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ని మనం మాట్లాడదాం. ఫండమెంటల్ రైట్స్ గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో ఫండమెంటల్ రైట్స్కి మీరు మీ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ డీటెయిల్డ్గా అది ఏంటంటే పేజ్ అలా ఉండదు కాబట్టి మీకు ఒకసారి ఫార్మేట్ చెప్పేస్తాను. మీ బుక్ ఇది ఉంది కదా, ఇది మీ బుక్లో ఉన్న పేజ్. ఓకేనా? ఈ బుక్లో ఉన్న పేజ్ని మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా గీత గీసేసుకోండి. ఇదొక గీత గీసేసుకోండి. ఈ 2 గీతలు ఎందుకంటే ఈ గీత ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ కోసం వాడుకోండి. కరెంట్ అఫైర్స్ ఆ టాపిక్ రిలేటెడ్గా, ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో వాటి కోసం దీన్ని వాడుకోండి. అలాగే దాని తర్వాత ఈ గీత దేనికి వాడతారంటే యాడింగ్స్, ఎక్స్ట్రా పాయింట్స్ కానీ
న్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో న్యూ పాయింట్స్ యాడ్ చేసుకోవడానికి ఈ గీతని వాడుకోండి. ఈ రెండు ఏంటంటే ఫ్యూచర్లో మీరు చదివేటప్పుడు కొన్ని మిస్ అవుతాయి, అన్నీ మనం 100% రాయలేము, మిస్ అవుతాయి. ఆ మిస్ అయ్యే న్యూ పాయింట్స్ని యాడ్ చేసుకోవడానికి ఇది వాడండి. కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని ఇక్కడ పెట్టుకోవడానికి ఇది వాడండి. దాని తర్వాత ఈ కింద ఉంది, ఈ కింద టాపిక్ ఏదైతే ఉందో ఇక్కడ న్యూమనిక్స్ వాడండి. న్యూమనిక్స్ అంటే ఏవైతే గుర్తులు ఉన్నాయో సింబల్స్ ఉన్నాయో అది పెట్టుకోవడానికి వాడండి ఈ కింద. సో ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్లోనే మీరు రాయాలనుకున్న కంటెంట్ని షార్ట్ నోట్స్గా రాసేసుకోండి. ఈజీగా దాన్ని మనం రాయగలుగుతాం కూడా, రాయడానికి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ పర్టికులర్ పార్ట్లో ఏం రాయబోతున్నాం. ఈ న్యూ పాయింట్స్ అనేవి మన ఫ్యూచర్లో చదివేటప్పుడు వస్తాయి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు అక్కడ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే న్యూమనిక్స్ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనము ఏ టాపిక్ ఆ టాపిక్ బండ గుర్తులు అంటారు కదా, గుర్తు పెట్టుకోవడానికి అవి అక్కడ అవసరమైన చోట రాసుకోవడానికి వీటన్నింటికి కూడా అది హెల్ప్ అవుతుంది అనమాట ఆ పర్టికులర్ పేజ్. సో మీ బుక్ ఇలా ఓపెన్ చేయగానే మీకు అర్థమైపోద్ది కరెంట్ అఫైర్స్, వెంటనే మీ బ్రెయిన్ స్ట్రైక్ అయిపోద్ది, కొత్త పాయింట్లు స్ట్రైక్ అయిపోద్ది. ఆల్రెడీ ఇది రాశారు కాబట్టి ఇది కూడా స్ట్రైక్ అయిపోద్ది. ఆ పర్టికులర్ టాపిక్ ఏదైనా న్యూమరిక్ ఉందనుకోండి, అది కూడా ఇండియాస్ ప్రైడ్, దేనికి సంబంధించిన న్యూమనిక్ మనం చెప్పుకున్నాం. ఇండియాస్ ప్రైడ్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనం అది మాట్లాడుకున్నాం. అలాగే దాని తర్వాత మనం షెడ్యూల్స్కి సంబంధించిన న్యూమనిక్ చెప్పాము. సో ఇలా ఏవైతే న్యూమనిక్స్ ఉన్నాయో ఆ న్యూమనిక్స్ ఇక్కడ రాసేసుకోండి. అలాగే ఫండమెంటల్ రైట్స్లో కొన్ని న్యూమనిక్స్ చెప్పాం, వాటిని రాసుకోవడం ద్వారా ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోవడానికి రివిజన్ చేసేటప్పుడు స్ట్రైక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మీ పేజ్ని పెట్టుకోండి. మ్యాక్సిమం ఏం చేస్తారంటే A4 స్పైరల్ బుక్స్ వాడండి. నోట్ మేకింగ్కి A4 స్పైరల్ బుక్స్ అనేవి వాడితే మీకు ఈజీగా ఉంటుంది, యాడింగ్కి తీసివేయడానికి కానీ ఇలాంటి అన్నిటికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది బేసికల్గా మనం మీరు బుక్లో ఏదైతే ఉందో ఆ బుక్ని ఫాలో అవ్వాల్సింది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ మీద ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేద్దాం. మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒకసారి చూద్దాం ఫండమెంటల్ రైట్ నోట్స్ ఎలా మనం ప్రిపేర్ చేయొచ్చు. చెప్పాను ఫండమెంటల్ రైట్స్ అంటే ఏ విధంగా రాయాలి. ఫండమెంటల్ రైట్స్ అంటే మొత్తం ఫండమెంటల్ రైట్స్ అని రాస్తామంటే అవసరం లేదు, ఫండమెంటల్ రైట్ అయిపోయింది. బుక్ ఏదైతే ఉందో బుక్ మిడిల్లో FR అని రాసుకోండి. సో ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ చదివినా, ఏదైనా ఒక కాన్సెప్ట్ చదివినా దాని హార్ట్ ఏంటనే తెలిసిపోతుంది. పాలిటీ చదివాం, పాలిటీ చదివితే ముఖ్యమైనది ఏంటి, కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనం చూడాలి. సెకండ్ దాని ఫీచర్స్ ఏంటో చూడాలి. దాని తర్వాత దాని కాన్సెప్ట్ ఏంటో చూడాలి. దాని తర్వాత దాని రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలి. ఈ 4 అంశాలు ప్రెసిడెంట్ గురించి రాసినా, ఫండమెంటల్ డ్యూటీస్ రాసినా, ఫండమెంటల్ రైట్స్ రాసినా, ఏం రాసినా ఇవే చేయాలి. అలాగే ఎకానమీకి వెళ్ళారు, ఎకానమీకి వచ్చేసరికి స్టాటిక్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, కరెంట్ అఫైర్స్ ఏంటి, ఇవి మీకు నోట్బుక్లో కనిపించాలి. సో ఆ పాయింట్లో మనం చూసినప్పుడు ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్లో ఫస్ట్ డయాగ్రామ్ ప్రకారం మనం మాట్లాడుకుంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్, ఇక్కడ మనం కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అనే పెట్టుకుంటాం అనమాట. పొజిషన్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని మనం రాస్తాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఇలా రాసేసుకోండి, అంటే COI అని రాసేసుకోండి, అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంతకంటే పెద్ద అవసరం లేదు. సో కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్కి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి చెప్పండి, ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కదా. సో కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ అంశాల్లో మన ఫండమెంటల్ రైట్స్ కనిపిస్తాయి. సో కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ Part 3లో మనకు కనిపిస్తుంది. సో Part 3లో కనిపిస్తుంది. సో Part 3లో కనిపిస్తుంది కాబట్టి Part 3 అని ఎలా రాస్తామా, అవసరం లేదు. దీన్ని ఏం చేస్తారు, P3 అని రాసేసుకోండి అంతే. సో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్లో P3లో ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయి, ఆర్టికల్ మొత్తం ఆర్ట్ అని రాసి 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ అనే ఉన్నాయి. సో మొత్తం అదేదైతే మీకు బుక్లో పెద్ద సెంటెన్స్ ఇచ్చానో, ఒక లైన్ అంత ఇచ్చానో, ఆ లైన్ మనం జస్ట్ ఒక 2 వర్డ్స్లో రాస్తాం. అది ఫస్ట్ కాన్స్టిట్యూషన్లకు సంబంధించిన మ్యాటర్. దాని తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ పొజిషన్లోకి వచ్చే ముందు ఇదేంటి, US నుంచి బిల్ ఆఫ్ రైట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, బిల్ ఆఫ్ రైట్స్ అని. దాని నుంచి దీన్ని బారో చేయడం జరిగింది అన్నట్టు చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి బారో చేశారు, USA నుంచి రాసాము, అయిపోయింది అక్కడది. దాని తర్వాత మనకి నెక్స్ట్ దీని సోర్సు బిల్ ఆఫ్ రైట్స్ నుంచి వచ్చిందని, దీనికి ఒక పేరు కూడా చెప్పారు అంబేద్కర్ గారు, ఏమని, మాగ్మా కార్టా ఆఫ్ ఇండియా, మాగ్మా కార్టా ఆఫ్ ఇండియా అని చెప్పారు. రాసేసుకోండి మాగ్మా కార్టా ఆఫ్ ఇండియా, అయిపోయింది. ఎవరు, అంబేద్కర్. ఇలా పెట్టుకోండి, అంబేద్కర్ అని పెట్టుకుంటే గుర్తుండిపోద్ది, అయిపోయింది. సో తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి, కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒరిజినల్ అని పెట్టుకోండి. ఒరిజినల్గా 7 ఉండేవి, ప్రెజెంట్ 6 ఉన్నాయి, అయిపోయింది. ఒరిజినల్లీ 7, నౌ ఇట్ ఈస్ 6. ఇలా రాయాల్సిన అవసరం లేదు. చూడండి ఈ సింబల్ పెడితే ఓకే, ఒరిజినల్ 7 ఉంటే ఇప్పుడు 6కి వచ్చాయి అన్నట్టు మనకు అర్థం అయిపోయింది. సో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి అంత కాన్స్టిట్యూషనాలిటీ ఇదే, ఎందుకంటే మనకు అక్కడ ఏం లేదు కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా ఆ పాయింట్స్ అన్ని. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ నేను చెప్పుకున్నాం, దాని కీ ఫీచర్స్ ఏంటి, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకొని కీ
కీ ఫీచర్స్ ఏంటి ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయి, సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన కీ ఫీచర్స్ ఏంటి చెప్పండి, ఏ విధంగా ఉంటాయి అన్నట్టు. మీరు మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి జస్ట్ చెప్పండి అంటున్నాను, మీరు మీ బ్రెయిన్లో రీకాల్ చేసేసుకోండి. బయటికి మీరు మెసేజ్ చేయడానికి టైప్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి జస్ట్ రీకాల్ చేసుకోండి. సో కీ ఫీచర్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కీ ఫీచర్ ఏంటి, జస్టిసబుల్. జస్టిసబుల్ అంటే ఏంటి, దీన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ ఎన్ఫోర్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయ్యాయి అనుకోండి, వైలేట్ అయ్యేటప్పుడు కోర్ట్స్ ఇంటర్ఫీర్ అయ్యి ఆ పర్టికులర్ వాటిని ఎన్ఫోర్స్ చేసే అవకాశం ఉంటుంది. అది మనకు తెలిసిందే. జస్టిసబుల్ బ్రాకెట్ ఎస్సీఆర్ హైకోర్టు, సుప్రీంకోర్టు హైకోర్టు రాయాల్సిన అవసరం బ్రాకెట్ బట్టి అయిపోయింది. దాని తర్వాత ఏంటి మనకి, ఇవి నాట్ అబ్సల్యూట్. సో ఫండమెంటల్ రైట్స్ కదా, అందరికీ అందుబాటులోకి ఎనీ టైం ఉండిపోతాయి అంటే అబ్సల్యూట్ కాదు, నాట్ అబ్సల్యూట్ అంటే ఏంటి, ఇక్కడ ఈ పర్టికులర్ ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర కానీ ఏదైనా గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అనేవి, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది విధించడానికి అవకాశం ఉంది, అది రాస్తాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో కీ ఫీచర్ ఏంటి, ఇవి ప్రధానంగా సస్పెండ్ అవుతాయి. ఏ సిచ్యువేషన్లో సస్పెండ్ అవుతాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో సస్పెండ్ అవుతాయి. సో దాంట్లో భాగంగా ఆర్టికల్ 20, 21 అనేది ఎప్పటికీ సస్పెండ్ అవ్వు, అయిపోయింది. కీ ఫీచర్స్లో జస్టిసబుల్, నాట్ అబ్సల్యూట్, దాంతో పాటుగా ఎన్ఫోర్సబుల్ బై ద లా, అయిపోయింది. కీ ఫీచర్స్ దీనికి సంబంధించి అయిపోయాయి. సో దీని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ చెప్పాము, కీ ఫీచర్ చెప్పేసాము. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్లో ఏమున్నాయి, మనం 6 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో 6 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్లో ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఏంటి, రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఆ 6లో రైట్ టు ఈక్వాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 14 నుంచి 18 వరకు ఉంటుంది, అయిపోయింది. సో 14 నుంచి 18 వరకు ఉంది. సో చిన్నగా రాసేసుకోండి, 14 ఏంటి, 15 ఏంటి, 16 ఏంటి, 17 ఏంటి, 18 ఏంటి, అయిపోయింది అంతే. రైట్ టు ఈక్వాలిటీ. దాని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, రైట్ టు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఆ రైట్ టు ఫ్రీడమ్. సో ఎక్కడి నుంచి మనకు ఉంటుంది, 19 నుంచి 22 వరకు ఇది మనకు కనిపిస్తుంది. 19 నుంచి 22 వరకు రైట్ టు ఫ్రీడమ్ రాసేసుకోండి. 19 ఏంటి, 20 ఏంటి, 21 ఏంటి, 22 ఏంటి రాసేసుకోండి. దాని తర్వాత ఏముంది, రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్ వస్తే రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ రాసేసుకోండి. ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ 23, 24లో ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకోండి. దాని తర్వాత మనకి రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అయిపోయిన తర్వాత ఏముంది, రైట్ టు ఫ్రీడమ్ అనేది కనిపిస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, 25 నుంచి మనకి 28 వరకు ఉంటాయి. మనకి 25 నుంచి 28 వరకు రైట్ టు ఫ్రీడమ్ రాసేసుకోండి. దాని తర్వాత రైట్ టు కల్చరల్ రైట్స్. సో కల్చరల్ రైట్స్ ఏవైతే ఉన్నాయి, కల్చరల్ రైట్స్ మనకి 29, 30. దాని తర్వాత మనకి ఫైనల్గా రైట్ టు కల్చరల్ రైట్స్ తర్వాత రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో ఇక్కడ రాసుకోండి. ఏముంటాయి ఇక్కడ మనకి 32లో భాగంగా మనకి రిట్స్ అనేవి ఉంటాయి. ఈ రిట్స్ ఎన్ని, 5 టైప్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 రాసేసుకోండి, అయిపోయింది అంతే. సో దాని యొక్క కాన్సెప్ట్ రాసుకున్నాం, ఇవేంటి ఫీచర్స్ రాసుకున్నాం, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ రాసుకున్నాం. దీని తర్వాత మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటి, ఈ పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా ఏవైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్. సో ఇక్కడ మన కేసెస్ చూసుకుంటే కేశవానంద భారతి కేసు ఉంటుంది, తర్వాత మనకి పుట్టస్వామి కేసు ఉంటుంది, అలాగే దాని తర్వాత మనకి మినర్వా మిల్స్ కేసు ఉంటుంది. ఆ కేసెస్ రాసేసుకుంటారు, అయిపోయింది. సో ఫైనల్గా లాస్ట్లో ఎండ్ ఆఫ్ దీలో ఈ ఏదైతే లాస్ట్ ఇది ఉందో ఇక్కడ మీరు ఆ న్యూమనిక్ ఏదైతే ఉందో ఆ న్యూమనిక్ రాసేసుకుంటూ మొత్తం ఫండమెంటల్ రైట్స్ అనేది మీకు మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ వేసుకోండి, ఇక్కడ 6 అన్నాం కదా, ఏదో తీసివేయడం జరిగింది. ఏంటి, రైట్ టు ప్రాపర్టీ అనేది తీసివేయడం జరిగింది. ఇప్పుడు అది ఆర్టికల్ 300లో లీగల్ రైట్గా ఉంది. ఇది ఎక్కడే రాసుకోండి పాయింట్, అయిపోయింది. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫండమెంటల్ రైట్స్ అంతా ఇలా 1 పేజ్లోకి వచ్చింది. మనం ఏదైతే మొత్తం 2 క్లాసెస్ 3 క్లాసెస్లో చెప్పుకున్నాం అదంతా కూడా మీకు ఇక్కడ వచ్చేయడం కనిపించింది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమైనా మిస్ అయ్యామా, ఏం మిస్ అవ్వలేదు. ఒకే ఒక పాయింట్ మిస్ అయింది, అది ఏంటంటే ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఏదైతే పాయింట్ ఉంది ఇక్కడ మనం రాసేసుకోవచ్చు. ఈ పర్టికులర్ పాయింట్లో ఏంటంటే ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే అందుబాటులో ఉన్నవి ఏంటి అనేది మనకు కనిపిస్తుంది. సో ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే అందుబాటులో ఉన్నవి 15, 16, 19, 29, 30 ఓన్లీ సిటిజన్స్కి మాత్రం అందుబాటులో ఉంటాయి. మిగతావన్నీ సిటిజన్స్కి, నాన్ సిటిజన్స్కి అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఓవరాల్గా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి నోట్స్. నేను పెద్ద రాశాను కాబట్టి పట్టలేదు, మీకు పట్టిని చూపిస్తాను. అది రాసింది మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఒకసారి చూడండి.
నీట్గా ఇదిగోండి ఇలా మీరు రాసేసుకున్నారు అనుకోండి, కంప్లీట్ ఫండమెంటల్ రైట్స్కి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. కనిపించిందా? ఫండమెంటల్ రైట్స్ నోట్స్ ఏదైతే ఉందో చూడండి, ఇదంతా ఫండమెంటల్ రైట్ అని పెట్టాము. మేజర్ ఏవైతే రైట్ ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లెయిన్, రిలీజియస్ ఫ్రీడమ్, కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్, తర్వాత కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇవన్నీ. అందులో మళ్ళీ హెబియస్ కార్పస్ మొత్తం దాని గురించి డెఫినేషన్ రాసుకోవాలి. ఏంటి? టు హ్యావ్ ద బాడీ అంటే బాడీని ప్రెజెంట్ చేసి చూపించండి అని కోర్ట్స్ అడిగితే. అలాగే మాండమస్ వి కమాండ్ మీరు ఆ పని చేయాలని మేము మీకు కమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రొబేషన్ ప్రొహిబిట్ చేయడం, ఆ ఏదైతే ఎక్సెసివ్ ఉన్నాయో వాటిని ప్రొహిబిట్ చేయడం. అలా కోవారంట్ ఏ వారంటీ ఏ అథారిటీతో మీరు నియమించారు. సో అయిపోయింది ఇక్కడతో. మీరు మీ పేజ్ అబ్జర్వ్ చేస్తే ఇదే ప్లాన్లో A4 షీట్ తీసుకున్నారని కూడా ఒక పేజ్ ఇలా రాసి వచ్చి పక్కన. తర్వాత ఇదిగోండి కాన్స్టిట్యూషనల్ బేస్ ఏదైతే ఉందో రాస్తాము, కీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తాం, కేసెస్ దాని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో కేసెస్, కీ పాయింట్స్ అనేవి రాసేసుకున్నాం. మస్ట్ రిమెంబర్గా అంటే ఎగ్జామ్లో 99% అడగడానికి అవకాశం ఉన్నవి. మస్ట్ రిమెంబర్ ఏంటి? ఆర్టికల్ 2021 అనేది నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా రివోక్ చేయడానికి లేదు, సస్పెండ్ చేయడానికి లేదు. ఆర్టికల్ 19 అనేది ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది. ఇది మనం ఆల్రెడీ చదువుకున్నవి. తర్వాత రైట్ టు ప్రాపర్టీ, అలాగే దాని తర్వాత 15, 16, 19, 29 అవి లేవు. సో దీని రిలేటెడ్గా ఏమైనా న్యూమనిక్స్ మనం చెప్పినవి ఉంటాయి, లేదు మీరు కొత్తవి ఏమన్నా మీరు క్రియేట్ చేసుకున్న పర్లేదు, వాటిని రాసుకోండి. సో క్లారిటీ వచ్చిందా? ఒక ఫండమెంటల్ రైట్స్ మీద మొత్తం మనం చెప్పిందంతా కూడా ఇదే అండి. క్లారిటీ వచ్చిందా? ఒకసారి ఎస్ఆర్ నో చెప్పండి. ఇదే మనకు నోట్ మేకింగ్లో, షార్ట్ నోట్ మేకింగ్లో ఇంతే సింపుల్. మీరు A4 సీజ్ తీసుకుంటే సేమ్ ఇలానే మీరు రాసేసుకోవచ్చు అనమాట. మొత్తం అంతటిని కూడా ఒక దాంట్లో ఈజీగా రాసుకోవచ్చు. ఇలా రాసేటప్పుడు కొన్నిసార్లు మీకు సరిపోలేదు అనుకోండి, వెర్టికల్గా ఉన్నదాన్ని హారిజెంటల్ పెట్టండి, ఓరియంటేషన్ మార్చేయండి. వెర్టికల్గా రాసినప్పుడు ఇలాంటివి సరిపోకపోవచ్చు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే హారిజెంటల్గా మార్చేయండి, అప్పుడు ఇది ఓరియంటేషన్ సరిపోతుంది అనమాట. అందుకే మీకు ఏదైతే స్పైరల్ బైండింగ్ ఉందో అది యూజ్ చేయమని చెప్తున్నాను. సో దాని ద్వారా మీకు ఇది వస్తుంది అనమాట. క్లారిటీ వచ్చిందండి నోట్స్ మేకింగ్ మీద ఎలా ఉంటుంది అనేది. ఇంకోటి కూడా చూపిస్తాను, ఈ టాపిక్ కాకుండా ఇంకో టాపిక్ కూడా చూపిస్తాను మీకు. వచ్చిందా క్లారిటీ? సో ఇది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి, ఇది మీరు నోట్ మేకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత మనం ఇంకో టాపిక్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ చూద్దాం. రివల్ట్ 1857లో వచ్చిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు దీన్ని. రివల్ట్ 1857 రివల్ట్ అంటారు అనమాట. సో 1857 రివల్ట్కి షార్ట్ నోట్స్ అనమాట. ఇది చూడండి, దాని యొక్క ఆర్డర్ ఆఫ్ ఏదైతే ఉందో అదంతా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఇదంతా కూడా ఏ విధంగా జరిగింది, ఆ ప్రయారిటీ అంతా కూడా అక్కడ ఇచ్చాను. దాని తర్వాత ఏంటి? కీ పర్సనాలిటీస్. ఈ పర్టికులర్ రివల్ట్లో పార్టిసిపేట్ చేసిన పర్సనాలిటీస్ ఎవరు ఉన్నారు అంటే ముఖ్యమైన వ్యక్తులు ఎవరు. అందులో మనకి మంగల్ పాండే మెయిన్ వ్యక్తిగా కనిపిస్తారు, బహదూర్ షా, రాణి లక్ష్మీబాయి, బేగం హజరత్ మహల్, కున్వర్ సింగ్, తాంత్య తోపే ఇక్కడ కీ పర్సనాలిటీస్. దాని తర్వాత బ్రిటిష్ రిలేటెడ్గా ఉన్న కమాండర్స్ ఎవరు ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. దాని తర్వాత దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటి, ఈ 1857 రివల్ట్ వచ్చింది దానివల్ల ఇంపాక్ట్స్ ఏం జరిగాయి, అలాగే ఈ పర్టికులర్ రివల్ట్ టైంలో ఏమి జరిగాయి, ఎవరు అవార్డ్స్ ఏ విధంగా తీసుకున్నారు, ఎవరు ఎలాంటి టైటిల్స్ తీసుకున్నారు. ఇంతే. మీకు ఎగ్జామ్లో దీన్ని బేస్ చేసుకుని అడుగుతారు. 99% ఈ కీ పర్సనాలిటీస్ని బేస్ చేసుకుని అడుగుతారు. ఏంటంటే రాణి లక్ష్మీబాయి ఏ ప్రాంతానికి చెందింది, బేగం హజరత్ మహల్ ఏ ప్రాంతానికి చెందింది, కున్వర్ సింగ్ ఏ ప్రాంతానికి చెందిన, తాంత్య తోప్ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు అన్నమాట ఎగ్జామ్లో. సో ఈ పర్టికులర్ 1857 రివల్ట్ ఏదైతే ఉంది ఇది మీకు దగ్గర 10-15 పేజీల్లో ఉంటుంది. దాన్ని మొత్తాన్ని మనం ఏం చేసాం సింగిల్ పేజ్లోకి తెచ్చేసుకున్నాం. సో ఈ సింగిల్ పేజ్ ఇలా మీరు మొత్తంగా ఏదైతే ఒక 250 పేజీల బుక్ ఉంటుందో ఆ బుక్ని 25 పేజీల్లో ఈజీగా రాయగలుగుతారు. 25-26 పేజీల్లో ఈజీగా రాయగలుగుతారు. సో ఐ థింక్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను షార్ట్ నోట్ మేకింగ్ మీద. ఏమైనా డౌట్స్ ఉన్నాయి?